అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు రఘునందన్ గారికి, అతిథులుగా పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత అన్న ఈటల రాజేందర్ గారికి, టీఎన్జిఓ నాయకులు శ్రీ దేవి ప్రసాద్ గారికి, ఉపాధ్యాయ నాయకులు మాజీ శాసనమండలి సభ్యులు సుధాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు దిలీప్ గారికి, సోదరి అన్నకకు, మిగతా సోదరి మనులకు, వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల నేతలకు, ఇక్కడ ఇవాళ వర్షం ముసురుకుంటుంది అనేటువంటి వాతావరణం ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమం కోసం మరి ఈ ధర్నా సెంటర్కి వచ్చి ఉదయం నుంచి ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయ సోదరులకు, సోదరిమణులకు, మిత్రులకు, కళాకారులకు, సోదరులు రసమై మరి మిగతా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ఉద్యమ అభినందన. మిత్రులారా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏదైతే ఆచార్యులుగా, గురువర్యులుగా పుస్తకాలలో మరి యొక్క దేశం యొక్క పరంపరలు, గతంలో రాజరికాలు, రాజుల తీరు మనం అందరం కూడా మీరు నేర్పడం జరుగుతుంది, మేమందరం నేర్చుకోవడం జరుగుతుంది. మిత్రులారా, రాజులంటే శ్రీరామచంద్రుడు ఒక్క మాట చెప్పి తండ్రి ఇచ్చినటువంటి మాట కట్టుబడి అరణ్యాలకు పోయాడు. శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు, కవచకుండలాలు పోషించినటువంటి కర్ణుడు, పాతాళానికి తొక్కబడ్డ మాట మరుగునటువంటి బలి చక్రవర్తి, రాజ్యాన్ని మొత్తం అప్పగించినటువంటి సత్య హరిశ్చంద్రుడు, రాజులంటే ఇట్లా ఉండాలని చెప్పి మాట కట్టుబడి ఉండాలనేటువంటి పాఠాలు మీరు నేర్పించడం జరిగింది, పరంపరను మాకు తెలియజెప్పడం జరిగింది. మిత్రులారా, మొన్న 2009 ఎన్నికల్లో ఈ రాష్ట్రం యొక్క రాజు పదవికి పోటీ జరిగింది. రాజు పదవికి పోటీ జరిగితే ఒక పార్టీకి వెళ్ళి ఒక మహానేత తెలంగాణ ఇస్తామని చెప్పి ఒక నాయకుడు, 2 సార్లు తన అధ్యక్షతన తెలంగాణ ఇస్తామన్న మేనిఫెస్టో పెట్టినటువంటి మరో నాయకుడు అదే పార్టీకి, ఇస్తామన్నటువంటి నాయకుడు ఎన్నికల్లో ఇక్కడ పక్క ఎలక్షన్లు అయిపోతే అక్కడ పక్క పోయి ఏం మాట్లాడినరో ఆయన పైన ఉన్నాడు, మనం దాని గురించి ఎక్కువ మాట్లాడాలి. 2 సార్లు ఇస్తామన్నటువంటి నాయకుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఒక ఆయన మేనిఫెస్టోలో పెట్టి 2 తెలంగాణ ఇస్తామని చెప్పిన ఆయన ఇచ్చుడు సంగతి అటుపోయింది. ఉద్యమంలో మరి ఇవ్వకపోతే ఉద్యమం చేస్తే రాజీనామాలు ఇస్తామని చెప్పిన సంగతి అటుపోయింది. రాజీనామాలు ఇచ్చిన దగ్గర వచ్చి మళ్ళా తెలంగాణ పాటెత్తుకుంటే తెలంగాణ పోటేందో చూపించడం జరిగింది. బంగారుపల్లెం అన్నాడు. బంగారుపల్లెం అన్న తర్వాత ఢిల్లీకి పోయినప్పుడల్లా ఈ బంగారుపల్లెం గొడవతుండేమో, తెలంగాణ గురించి ఏమైనా మాట్లాడతారేమో, ఏమన్నా తెచ్చే సంగతి ఉంటుందేమో అని అందరూ చూసారు. బంగారుపల్లెం ఎటపోయింది. ఎమ్మెల్సీ రాజ్యసభన ఢిల్లీకి పోయినప్పుడల్లా అదే పాట అందుకున్నారు. ఆ విధమైనటువంటి రాజు పోటీ. ఇక ఇంకొక ఆయన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు, పోలిట్ బ్యూరోలో అక్కడ ఇక్కడ సీమ ఆంధ్ర ప్రాంతాల్లో కార్యకర్తలు, నాయకులు మరందరి మనోభావాలు స్వీకరించి పోలిట్ బ్యూరోలో చర్చించి ఇగో పెట్టినాం తెలంగాణ కోసం సై అన్నారు. సై అన్న అక్కడ 7వ తారీఖు ముఖ్యమంత్రి దగ్గర సై అన్నారు. 8వ తారీఖు మరి శాసనసభలో బిల్లు పెట్టమని అడిగినారు. 9వ తారీఖు తర్వాత ఏ విధంగా మాట మార్చిండ్రో మనం తెలుసు. అయ్యా, నీతి బాహ్యమైనటువంటి రాజకీయాల కేంద్ర బిందువు అయినటువంటి చంద్రబాబు గారు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం పేరుతో ముసుగేసుకొని బయలుదేరుతా ఉన్నారు. ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి. ఎట్లయితే ఉప ఎన్నికలప్పుడు
బాబ్లీ నెత్తి మీద పెట్టుకొని పోతే డిపాజిట్ ఎట్లయితే గల్లంతు చేసారో విశ్వాసం కోల్పోయి ప్రజలను ధోకా చేసిన వాళ్ళు ఏ విధమైనటువంటి స్థితిలో కూడా ఇక ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక ఇంకొక ఆయన ఉండే సామాజిక తెలంగాణ అన్నాడు. తొడగొట్టి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వస్తా సామాజిక తెలంగాణ ఇస్తా అన్నాడు. కడప ఎన్నికల్లో తొడగొట్టాడు. అంతకుముందు కొట్టిన తొడగొట్టుడికి కడప ఎన్నికల్లో తొడగొట్టుడికి నినాదం మారిపోయింది. తొడగొట్టి ఈ ప్రభుత్వాన్ని ఎవరైనా వడగొడతారేమో రండి దమ్ముంటే అన్నాడు ఆయన. మరి ఎన్నికల్లోనేమో తలవారు దింపిండు, ఎన్నికలు అయినాకడ ఎవరి మీద దింపిండో ఆ శిబిరంలో ఇటు తలవారు దింపుతున్నటువంటి చిరంజీవి పోయింది. ఈ విధమైనటువంటి రాజకీయ నాయకులు నీతి బాహ్యమైనటువంటి మాటకు విలువలేనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఏ బోధనలు అయితే గురువులుగా మీరు చేసిండ్రో ఈ యొక్క సమాజం యొక్క విలువలను కాపాడేందుకోసం, సమాజంలో ఒక నీతిని నిలబెట్టేందుకోసం మోసానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు పోరాటం ఎప్పుడైతే ఈ విధమైనటువంటి స్థితులు మన పరంపర చెప్తా ఉన్నది, ప్రజా కంటక పరిపాలన ఎదురైనప్పుడు, ప్రజలను ఇబ్బందులు పెట్టేటువంటి స్థితులు ఎదురైనప్పుడు, మరి ఒక చాణక్యుడికి చంద్రగుప్తుడు గురువుగా దిశానిర్దేశనం చేశాడు. ఒక సమర్థ రామదాసు శివాజీ మహారాజ్ కు గురువుగా దిశానిర్దేశనం చేశాడు. ఈ విధమైనటువంటి గురువులు ఎప్పుడైతే ఈ ఉద్యమాలను ప్రజా ఆందోళన నిర్మాణం చేస్తారో తప్పనిసరిగా జయం సిద్ధించక తప్పదు. ఆ విధమైనటువంటి ఒక గురువు పరమపదించుడు, ఇంకో గురువు ఇవాళ జేఏసీకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. లక్ష్యం సిద్ధిస్తుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఒకే మాట, ఏదైతే రాజకీయ నాయకులు ఏ జెండాలైతే రంగు మార్చి ఏ జెండాల కింద మరి ప్రజలకు చెప్పినటువంటి విషయం మీద రంగు మార్చి వ్యవహరిస్తా ఉన్నాయో ఆ రంగుల జెండాలన్నింటినీ కూడా వదిలి ప్రజాపక్షాన నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒకరేమో కళ్ళు కొల్లబొడిచేటువంటి సిద్ధాంతం ఒకరు, రెండు కళ్ళ సిద్ధాంతం ఒకరిది, ఇంకొకరిదేమో కళ్ళే తెరవనటువంటి సిద్ధాంతం ఒకరిది. ఈ విధమైనటువంటి ఈ సిద్ధాంతాలన్నింటినీ దుర్మాడాల్సినటువంటి అవసరం ఉంది. సకల జనుల సమ్మెలో సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి గురువర్యులు నడుం కట్టి ఈ యొక్క సమాజాన్ని ఏదైతే ఇప్పుడు పోరాటంలో ముందున్నటువంటి పూర్తి సంఘాలన్నిటి కూడా ఒక్క ఎదుటిన కదిలే విధంగా, ఒక్క పెట్టున కదిలే విధంగా మరి సమాయత్తం చేయాల్సిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. 171 జీవో కానీ 166 జీవోలు కానీ ఈ విధమైనటువంటి జీవోలు మనం ఏం చేయలేము. ప్రధాన ప్రతిపక్షంగా ఎన్డీఏగా మూడు రాష్ట్రాలు ఇచ్చినటువంటి పక్షంగా ప్రజల పక్షాన సుష్మా స్వరాజ్ గారు ఈ తెలంగాణ ప్రజల పక్షాన మనకు ఢిల్లీలో ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మన మీద ఈగ వాలినా నిలదీయడానికి సన్నద్ధంగా ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. ధన్యవాదాలు.